హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏబిపిఎస్సి నుంచి ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీటీ ఆఫీసర్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మీకు జూలై 15న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తిగా ఇస్తారు. దానికన్నా ముందు మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారు, ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పి, అది కూడా దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మీరు తప్పకుండా ఈ జాబ్ని సాధించగలుగుతారు. సో అసలు ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము. ఇక్కడ ఓవరాల్గా ఇచ్చారనమాట. ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీటీ ఆఫీసర్ 691 పోస్టులు ఉన్నాయి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసరికి 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంక ఇందులో మేబీ ఓన్లీ ప్రపోజ్ చేస్తున్నారు. ఇది కూడా 15th జూలై తర్వాత మీకు క్లియర్గా నోటిఫికేషన్ అనేది వస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే సిలబస్ కూడా ఇచ్చారు. దీని గురించి నేను కంప్లీట్గా చెప్తాను. సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దేని ఏ టాపిక్స్ మీరు చదువుకోవాలనేది. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్లీ ఆఫ్లైన్లో ఉంటుందని చెప్తున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. అది అంటే మేబీ ఆఫ్లైన్ అవ్వచ్చు, ఆన్లైన్ అవ్వచ్చు, కానీ సిలబస్ అనేది ఇవ్వటం జరిగింది. ముందుగా మీకు ఇందులో ఏంటుంటుందంటే డిగ్రీ స్టాండర్డ్ ఎగ్జామ్ అనమాట. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసరికి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ మరియు మ్యాథమెటిక్స్, కంప్లీట్గా ఎస్ఎస్సి స్టాండర్డ్ అనమాట. 75 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించిన సిలబస్ ఉంటుంది, అది 75 మార్క్స్. ఈ 2 సెక్షన్లు కలిపి మీకు 150 మార్క్స్ అనమాట ఓవరాల్గా. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. మీకు ఇచ్చే టైం ఏంటంటే 150 మినిట్స్, అంటే ఈచ్ బిట్కి మీకు 1 మినిట్ టైం ఇస్తున్నారు. ఇక్కడ కిందకి చూడండి, నేను స్క్రోల్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించిన సిలబస్ ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఇది పార్ట్ ఏలోకి వస్తుంది అనమాట. అలాగే ఇది కూడా అథమెటిక్స్లో 2 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్లీ అథమెటిక్స్ మరియు మ్యాథమెటిక్స్ లో 2 పార్ట్స్, అథమెటిక్స్ మరియు జామెట్రీకి సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏ టాపిక్స్ వస్తున్నాయి అనేది. జామెట్రీతో పాటు స్టాటిస్టిక్స్ కూడా ఉందన్నమాట. మీకు కంప్లీట్ గా మ్యాథ్స్ సంబంధించి కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ చేశారు. ప్యూర్ మ్యాథ్స్ ఉంది, నార్మల్ మ్యాథ్స్ కూడా ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పార్ట్ బి చూసుకుని, ఇదంతా పార్ట్ ఏలోకి వస్తుంది. 75 మార్క్స్ సంబంధించి, అంటే 75 మార్క్స్ అంటే సగం మార్క్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఉంటాయి, మిగతా సగం మార్క్స్ దేని మీద ఉంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు పార్ట్ బి కంప్లీట్లీ ఫారెస్ట్రీకి సంబంధించి సిలబస్ ఇచ్చారు. అసలు ఫారెస్ట్రీ అంటే ఏంటి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. జనరల్ ఫారెస్ట్రీ అని చెప్పి అందులో కొన్ని టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ప్లాంట్ సైన్స్ అని చెప్పి దానికి సంబంధించి దగ్గర 16 టాపిక్స్ ఉన్నాయి. అలాగే ఫారెస్ట్స్ అండ్ ఎకాలజీ అని చెప్పి నెక్స్ట్ దానికి సంబంధించి ఒక 13 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. హార్టికల్చర్ గురించి చదవాలి, అలాగే సాయిల్ సైన్స్ చదవాలి, దీంతో పాటుగా మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్ గురించి చదవాలి, అలాగే జనరల్ సివికల్చర్, అగ్రోఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనే టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి టాపిక్ మీరు నీట్గా చదువుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చండి. యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎకనామిక్ జువాలజీ, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అని, రిమోట్ స్క్రీనింగ్, సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్, ఇలా ప్రతి టాపిక్ కూడా ఇవ్వటం జరిగింది. దీని పూర్తి టాపిక్స్ మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వటం జరిగింది. బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని స్టార్ట్ చేస్తే మీరు జూలైకి ప్రిలిమ్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టినట్లయితే మీకు ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. ఇది ఓవరాల్ గా నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది మళ్ళీ నా వీడియోలో, నా ఛానల్లో కంప్లీట్ గా వివరిస్తాను. ఇది ఓన్లీ మీకు బ్రీఫ్ కోసం అలర్ట్ చేస్తున్నాను, ముందుగానే అలర్ట్ అవ్వమని. ఎందుకంటే సిలబస్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది 15th జూలై 2025 తర్వాత ఇస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీటీ ఆఫీసర్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఆబ్జెక్టివ్ సిలబస్ గురించి, అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. మీకు ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇందులో 75 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే పార్ట్ బి వచ్చేసరికి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్, ఇది కంప్లీట్లీ ఎస్ఎస్సి స్టాండర్డ్ మీద మీకు ఎగ్జామ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇవి కూడా 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా మీకు ఇచ్చే టైం ఏంటంటే 150 మినిట్స్, అలాగే 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్లకి 150 మార్కులు అనమాట. ఇవి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది.
సో మీరు ఒకసారి సిలబస్ చూసుకోండి. ఈ సిలబస్ పార్ట్ ఏ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ సైన్స్ అంటే నార్మల్గా ఉండే సైన్స్ అనమాట. మీరు నార్మల్ అంటే మీకు ప్యాటర్న్ కంప్లీట్ చదవాలన్నమాట. కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే కరెంట్ ఈవెంట్స్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి ఉంటుంది. వీటితో పాటు జనరల్ సైన్స్లో సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడేటరీ, ఎవల్యూషన్, అలాగే ఈ న్యాచురల్ రిసోర్సెస్, కార్బన్ కాంపౌండ్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎథనోబాటనీ, ఇవన్నీ ఏంటంటే సైన్స్కి సంబంధించిన జనరల్ సైన్స్లో వచ్చే టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ మ్యాథమెటిక్స్, ఇందులో వచ్చేసరికి అర్థమెటిక్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది పార్ట్ ఏ అండ్ బి అనమాట. ఇందులో మీకు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఓవరాల్ సిలబస్ అనమాట. ఫస్ట్ సిలబస్ మీకు ఏంటి, పార్ట్ ఏలోకి వచ్చేసరికి జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి పార్ట్ బి అనమాట. ఓవరాల్గా 150 క్వశ్చన్స్ మీకు మంచి నోటిఫికేషన్ అండి. ఇది ఇప్పటి నుంచే మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ అవ్వండి. దానికి సంబంధించిన బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినట్లయితే జూలై 15కి మీకు నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. అంటే 15th జూలై అంటే ఆఫ్టర్ అనమాట. ఎప్పుడైనా రావచ్చు, ఆగస్ట్లో అవ్వచ్చు, సెప్టెంబర్ అవ్వచ్చు, లేట్ అయినా సరే. ఈ లోపు మీరు సిలబస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయితే మీరు అప్పటికి ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్ గురించి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్కి సంబంధించి, అలాగే సిలబస్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి తర్వాత ఇంకా దీని నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక పూర్తిగా నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు పూర్తిగా అప్లోడ్ చేస్తాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏవైనా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే జస్ట్ నాకు ఒక కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.